హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీ రాపల్లి. మన ఇండియన్స్ ఎంత పిచ్చోళ్ళం అంటే అంత పిచ్చోళ్ళం. సీజ్ ఫైర్ ఎందుకు జరిగిందో మనకి ఆన్సర్స్ ఉండవు. అదేమనంటే ట్రంప్ నేను బెదిరించాను ఇండియాని అని చెప్తాడు. ఎక్కడి నుంచి వచ్చి 26 మందిని కాల్చి వెళ్ళిపోయారు ఉగ్రవాదులు అంటే దానికి ఆన్సర్లు ఉండవు. ఎవరు కాల్చారంటే దానికి ఆన్సర్లు ఉండవు. ఒకటే మనకి తెలుసు, మతం వాడికి కాల్చారు అన్నదే మనకు తెలుసు. అయితే మోడీ అసలు ఎందుకు ఇంత భయపడి చచ్చిపోతున్నాడు ట్రంప్ అంటే? ఓ విధంగా చెప్పాలంటే వణికిపోతూ ఉన్నాడు. ఇప్పుడే కాదు, గతంలో కరోనా టైంలో కూడా మనకు సంబంధించినటువంటి మెడిసిన్ ని, కొన్ని వేల టన్నుల మెడిసిన్ ని మీతో ట్రేడ్ ఆపేస్తామంటే మోడీ మన ఇండియా భవిష్యత్తు కూడా ఆలోచించకుండా ఆ మెడిసిన్ ని పంపించడం జరిగింది. ఇప్పుడేమో మళ్ళీ బెదిరిస్తా అంటే ఆయన యుద్ధాన్ని సీజ్ ఫైర్ చేయడం జరిగింది. అసలు ఎందుకు మోడీ అంత భయపడుతూ ఉన్నాడు? ట్రంప్ చూస్తే మోడీకి ఎందుకు ఉచ్చబడిపోతుంది అని మనం అడిగితే, పాకిస్తాన్ అంట అమెరికా దగ్గరికి వెళ్ళి మా దగ్గర న్యూక్లియర్ లీక్ అవుతుంది, ఇండియా దాడిలో న్యూక్లియర్ బాంబులు పెట్టినటువంటి ప్లేస్ లో హిట్ అయింది, అక్కడ నుంచి న్యూక్లియర్ రియాక్ట్ అవుతుంది, సో అది స్ప్రెడ్ అయితే ప్రపంచానికి దేశానికి కూడా మంచిది కాదు అంటూ పాకిస్తాన్ అడుక్కుంది. అందుకోసమే ట్రంప్ వీళ్ళిద్దరిని పిలిచి మాట్లాడంటూ ఇండియా కొత్త కథనాన్ని చెప్తూ వస్తుంది. దీన్ని చాలా మంది సీనియర్ జర్నలిస్టులు కూడా, కొన్ని పెద్ద పెద్ద టీవీ ఛానల్స్, అదే విధంగా యూట్యూబ్ ఛానల్స్, న్యూక్లియర్ రియాక్టర్ పైన దెబ్బ కొట్టిన ఇండియా, ఓ ఓ డామ్ డూమ్ డకార్ డుప్ప డుప్ప అని మ్యూజిక్ వేసుకొని బ్యాక్గ్రౌండ్ లో మరీ చెప్తూ ఉన్నారు. ఎక్కడో పగిలిపోయినటువంటి ఏదో బాంబు విజువల్స్ నుంచి న్యూక్లియర్ రియాక్టర్ పేలినట్టుగా కొన్ని టీవీ ఛానల్స్ అంబకు క్రియేట్ చేస్తూ ఉంది. రియల్ గా చెప్పాలంటే వీళ్ళు చెప్పేదంతా అబద్ధం. ఎటువంటి న్యూక్లియర్ రియాక్టర్ పైన దాడి జరగలేదు, ఇందుట్లో అస్సలు వాస్తవాలే లేవు అనేది నిజం. ఎందుకంటే పాకిస్తాన్ లో ఉన్నటువంటి కిరాణా హిల్స్ అనే ప్లేస్ లో న్యూక్లియర్ బాంబ్స్ వాళ్ళు దాచారు. న్యూక్లియర్ రియాక్టర్ అక్కడ ఉంది. అక్కడికి వెళ్ళి మన వాళ్ళు మిసైల్ దాడి చేయటం వల్ల న్యూక్లియర్ స్టేషన్ ఏదైతే ఉందో అది దెబ్బతినింది. దాని ద్వారా న్యూక్లియర్ రియాక్టర్ నుంచి రియాక్ట్ అవుతుంది రేడియేషన్ అనేది. ఆ రేడియేషన్ కంట్రోల్ చేయడానికి అమెరికా నుంచి స్పెషలిస్టులు వెళ్ళారు, అక్కడ నుంచి వాడెళ్ళాడు, ఇక్కడ నుంచి వీడెళ్ళాడని సొల్లు సొటారం కబుర్లు చాలా చెప్తారు. ఎందుకంటే మన ఇండియాలో ఉన్నటువంటి ప్రతి ఒక్క ఇండియన్ పాకిస్తాన్ ని సర్వనాశనం చేయాలనే కోరుకుంటూ ఉన్నారు. ఎందుకంటే మన వాళ్ళపై జరుగుతున్న దాడులు గత 50 సంవత్సరాలుగా భరిస్తూ ఉన్నాం కాబట్టి. ఇటువంటి తరుణంలో మోడీ సీజ్ ఫైర్ అంటే ఊరుకుంటారా? తిరగబడతారు, నెగిటివ్ వస్తుంది. దీన్ని అన్నిటినీ తట్టుకోవడానికి కోసం మన ప్రభుత్వం చేసే ఫేక్ ప్రచారం అన్నమాట ఇది. న్యూక్లియర్ పైన అటాక్ జరిగింది, తిరుగులేని దెబ్బ తగిలింది, ఇక కోలుదు, ఇవన్నీ సోది కబుర్లు. అసలు కిరాణా హిల్స్ పైన న్యూక్లియర్ రియాక్టర్ ఉందా లేదా అన్న విషయం మన ఆర్మీ ఆఫీసర్స్ కే తెలియదంట. అటువంటిది వీళ్ళు మాత్రం ఓ అయిపోయింది ఊదర కొట్టే సోది కబుర్లు చాలా ఉన్నాయి. పెద్ద సీనియర్ జర్నలిస్టులు కూడా ఇదే కథని ఒట్టి వార్చి తినిపిస్తున్నారన్నమాట అందరికి. నిజం చెప్పాలంటే న్యూక్లియర్ రియాక్టర్ పైన దాడి జరిగిందంటూ ఒక లెటర్ కూడా యూట్యూబ్ లో, అదేవిధంగా సోషల్ మీడియాలో న్యూక్లియర్ రియాక్టర్ దెబ్బతింది, పాకిస్తాన్ చాలా డేంజరస్ సిచ్యువేషన్స్ లో ఉంది అంటూ ఈ ఒక లెటర్ కూడా సోషల్ మీడియా సర్క్యులేట్ అవుతుంది. దాన్ని చూసి చాలా మంది నిజమే చూసారా, మోడీ కొట్టాడు దెబ్బ, అది కొట్టాడు ఇది కొట్టాడు, చప్పని నుంచి ఛాతీక పర్సన్ ఏదో పీకేశాడు అనేసి చెప్తున్నారు. ఇవన్నీ కంటి తురుపు చేరలే భయ్యా. నిజం చెప్పాలంటే ఆ లెటర్ కూడా 100% ఫేక్ అనమాట. గవర్నమెంట్ ఆఫ్ పాకిస్తాన్ మినిస్ట్రీ ఆఫ్ క్లైమేట్ చేంజ్ అండ్ ఎన్విరాన్మెంటల్ కోఆర్డినేషన్ ఇస్లామాబాద్ నుంచి ఈ లెటర్ వచ్చినట్టు మనకి చెప్తూ ఉన్నారు. కాన్ఫిడెన్షియల్ ఇమీడియట్ రిలీజ్ అంట. కాన్ఫిడెన్షియల్ ఇమీడియట్ రిలీజ్ ఎన్ఆర్ఎస్డి అంట. ఎన్ఆర్ఎస్డి అనేది ఇండియన్ ఆర్గనైజేషన్. ఈ ఇండియన్ ఆర్గనైజేషన్ పాకిస్తాన్ కి సంబంధించినటువంటి లెటర్ ని ఎలా రిలీజ్ చేసింది అనేది ఎవరికి అర్థం కావట్లేదు. ఎందుకంటే ఇండియాలోనే ఎన్ఆర్ఎస్డి ఉంటుంది, న్యూక్లియర్ సంబంధించినటువంటి రీసెర్చ్ కానీ దానికి సంబంధించిన సేఫ్టీగా చూస్తూ ఉంటుంది. మరి వీళ్ళు పాకిస్తాన్ సంబంధించిన న్యూక్లియర్ రియాక్టర్ లో జరిగినటువంటి ప్రమాదం గురించి వీళ్ళు ఎలా రిపోర్టు అథరైజ్డ్ గా సర్టిఫై చేసి గవర్నమెంట్ ఆఫ్ పాకిస్తాన్ అంటూ రిలీజ్ చేశారనేది ఇప్పటివరకు ఎవరికి అర్థం కావట్లేదు. అంతేకాదు ఇందులోనే అమ్మ నా బూతులు ఉన్నాయి ఈ లెటర్ మొత్తం చూసుకుంటే. నిజం చెప్పాలంటే ఈ లెటర్ మొత్తం ఫేక్. ఈ లెటర్ తోటి దేశంలో ప్రజల్ని మోసం చేసి తప్పుదారి పట్టిస్తుంది గవర్నమెంట్. ఎందుకంటే చాలా మంది హిందూవాదులు, మతతత్వవాదులు పాకిస్తాన్ ని కొరికి నమిలి చంపేయాలని
కోపంతో ఉంటారు. వాళ్ళ కన్నీళ్ళు తోచాలి కదా, వాళ్ళకి కనీసం కొంతకాలం అన్నా మనం ఏదో చేశాము, మోడీ సాధించాడనే భ్రమలో ఉంచితే తప్పించి మోడీ ఇమేజ్ ని కాపాడుకోలేము, బీజేపీ పరువుని కాపాడుకోలేము అని ఒక దొంగ ఆలోచనతోటి ఈ ఫేక్ ప్రోపగాండాని ప్రజల్లోకి తీవ్ర స్థాయిలో తీసుకెళ్తున్నారు. ఎందుకంటే అక్కడ న్యూక్లియర్ రియాక్టర్స్ ఉన్నట్టు మన ఆర్మీకి తెలియదు, ఎవరికి తెలియదు. వచ్చిందేమో ఫేక్ లెటరు. మనోళ్ళేమో అమెరికా నుంచి టీం వెళ్ళింది, ఆఫ్రికా నుంచి వాళ్ళు వెళ్ళారు, ఇండియా నుంచి వీళ్ళు వెళ్ళారు, అబో పీకి పడదబ్బుతున్నారు. నిజంగా అణు రియాక్టర్లు లీక్ అయితే రేడియేషన్ అనేది ఫామ్ అయితే ఈ కిరాణా ఆయిల్స్ అనేవి ఇండియాకి కేవలం అంటే 170 కిలోమీటర్స్ దూరంలో ఉన్నాయి. నిజంగా అక్కడ అణు ధార్మికత కనుక వెలువడితే ఈ పాటికి ఇండియాకి వచ్చేయాలా, ఇండియాలో ఉండాలా? ఎందుకంటే చాలా ఫాస్ట్ గా స్ప్రెడ్ అవుతాయి ఇవి. కానీ ఇవేవి జరగకుండానే కేవలం అంటే కేవలం ప్రజల్ని మభ్యపెట్టి ఏదో సాధించాము, మోడీ ఏదో సాధించాడని ప్రజల్ని మోసం చేయడం కోసం ఇటువంటి న్యూస్ స్ప్రెడ్ చేస్తున్నారు. ఇది ప్రభుత్వాలు పని అయి ఉండొచ్చు, లేదంటే లోకల్ గా ఉన్నటువంటి హిందుత్వవాదులు ఎవరైతే ఆర్ఎస్ఎస్ వీళ్ళు కూడా ఇలా చేసే అవకాశం ఉందంటూ చాలా మంది చెప్తూ ఉన్నారు. అయితే ఇదంతా ఏంటి, మల్లిక్ ఆషాద్ రఫీఖీ డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఎన్ఆర్ఎస్టి అంట. ఈ తప్పు బ్రదర్, ఇదంతా ఇలా చేయకూడదు. ఎందుకంటే ప్రజల్ని తప్పుదోవ పట్టించేటువంటి ఆలోచన చేయటమే పెద్ద తప్పు. దాన్ని మీరు సక్సెస్ఫుల్ గా చేస్తూ ఉన్నారు. మోడీని కాపాడుకోవాలంటే వేరే విధంగా కాపాడుకోండి. ట్రంప్ దగ్గర వంగి వంగి ఉప్పేసుకొని నాకొద్దని చెప్తే సరిపోతుంది. ఎందుకంటే ఇంత ఉధృతంగా స్టార్ట్ అయినటువంటి ఆపరేషన్ సింధూర్ తుస్ అనిపించింది కేవలం మోడీ మాత్రమే. దానికి మిస్త్రీని, విదేశాంగ వ్యవహారాల శాఖ మిస్త్రీని కూడా తప్పు పట్టిస్తున్నారు. మళ్ళీ అందుట్లో సోఫియా ఖురేషిని కూడా తీవ్రవాదుల చెల్లిగా అభివర్ణిస్తూ బీజేపీ మాట్లాడుతూ ఉంది. వీటిపైన మాట్లాడండి. ఒక్క బీజేపీ నాయకుడు కూడా ఇటువంటి దరిద్రాలపైన మాట్లాడతలేదు. అసలు మిస్త్రీకి ఏం సంబంధం? మిస్త్రీ జస్ట్ అనౌన్స్ చేస్తాడు, వార్ కంటిన్యూ అవుతుందా లేదని. దాన్ని చేసింది ఎవరు? నరేంద్ర దాస్ మోడీ. ఆయన తిట్టండి, ఏమని తిడితే ఆయన చేతకంతానని తిట్టండి. అర్థమైందా? సో ఈ న్యూక్లియర్ రియాక్టర్ కానీ ఏదో పీకుతున్నామని మన పైన చేస్తున్నటువంటి సత్య ఆరోపణలు చాలా ఉన్నాయి. ఎందుకంటే కాల్చి చంపేసింది ఎవడో తెలీదు, వాళ్ళని ఇప్పటివరకు పట్టుకోలేదు, పుల్వామా అటాక్ లో పట్టుకోలేదు, ఇంకా ఇలా చెప్పుకుంటూ పోతే చాలా చాలా చోట్ల దాడులు జరిగిన వారిని ఎవరిని పట్టుకోవడం చేత కాదు. ఇంటెలిజెన్స్ వ్యవస్థ దారుణంగా ఫెయిల్ అయింది. ఇటువంటి తరుణంలో ప్యాచ్ వర్క్లు చేయడం కామన్. ఇప్పుడు మోడీ గవర్నమెంట్ ప్యాచ్ వర్క్లు చేసే ప్రయత్నంలోనే ఉందని అర్థమవుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళీ సైనిగా. థ్యాంక్ యూ సో మచ్.